సో ఈ మధ్య కాలంలో బాగా ఆటిజం ముందు నుంచి ఉంది, లేదనేది కాదు. ఈ మధ్య ఇంకా ఎక్కువ అయిపోయింది. కోవిడ్ తర్వాత ఇంకా ఎక్కువగా చూస్తున్నాం. ఎక్కడ చూడు గ్యాడ్జెట్స్తోని పిల్లలు కనిపిస్తున్నారు. తినిపియాలన్నా ఫోన్ ఇచ్చే కూర్చోబెట్టాలి, లేదంటే తినను. 4 years పిల్లలు కూడా అదే మాట చెప్తా ఉంటారు. సో వెన్ లైక్ బిజీ లైఫ్ స్టైల్లో ఉన్నప్పుడు ఈ బాధ అంతా ఎందుకు, ఇచ్చేస్తే అయిపోతుంది కదా, తింటే అయిపోతుంది కదా అనే థాట్లో పేరెంట్స్ కూడా ఉంటున్నారు. సో ఎట్లా మాన్పియొచ్చు, ఎట్లా హ్యాండిల్ చేయాలి పిల్లల్ని? సో ఆటిజం అన్న వర్డ్ మీరు అన్నారు. సో ఆటిజం అనేది ఏంటి అనేది చాలా మందికి తెలియదు. అంటే పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ అ గుడ్ నాలెడ్జ్ అబౌట్ గ్యాడ్జెట్స్ అవనివ్వండి, ఒక అప్పర్ మిడిల్ క్లాస్ ఆర్ వాట్ ఎవర్, అలా చూసుకుంటే దే నో వాట్ ఈజ్ ఆటిజం. ఇంకా లోవర్ సోషియో ఎకనామిక్ స్టేటస్ వాళ్ళకి చూసుకుంటే మనకు తెలియని కూడా తెలియదు. బట్ ఈవెన్ దే హ్యావ్ యాక్సెస్ టు ఫోన్స్, స్క్రీన్స్, ఎవ్రీథింగ్. ఆటిజం అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ అ బిహేవియరల్ డిజార్డర్ కింద చెప్పుకోవచ్చు మనం. ద చైల్డ్ హ్యాస్ అ డిఫికల్టీ టు కనెక్ట్ విత్ ద అవుటర్ వరల్డ్. దే హ్యావ్ అ డిఫికల్టీ టు ఎక్స్ప్రెస్. అంటే కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడలేరు. ఏమైనా వాళ్ళు అనుకున్నది చేయాలి అనుకుంటే ఒక డిఫరెంట్ వేలో చేస్తారు. ద ఇంటరాక్షన్ ల్యాక్స్ అనమాట. దట్ ఈస్ ఆటిజం. వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది మోర్ అకార్డింగ్ టు అ సర్వే దట్ హెస్ బీన్ డన్ ఇన్ అదర్ కంట్రీస్. నౌ దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ సర్వేస్ దట్ హ్యావ్ కమ్ అప్ ఇన్ ఇండియా యాజ్ వెల్. వాట్ దట్ దే హ్యావ్ అబ్జర్వ్డ్ ఇస్ ఎస్పెషలీ బిలో 5 years చిల్డ్రన్లో మనం చూస్తే ఎక్కువ ఎక్స్పోజర్ టు ఎనీథింగ్ దట్ ఈస్ స్టిమ్యులేటింగ్. ఐఎమ్ నాట్ పర్ సే సేయింగ్ it as a screen.